తనకున్నదంతా అమ్మి తీసుకొని పోయి ఆ పొలాన్ని కొన్నాడంట. అందరూ అనుకున్నారంట, ఈడేంట్రా వెర్రోడు పిచ్చోడు, ఉన్నదంతా అమ్మేసుకుంటున్నాడు, ఎక్కడుంటాడు వీడు, ఎందుకు అమ్ముతున్నావురంటే ఆ కొండల మధ్యలో ఎక్కడో కొంచెం స్థలం ఉంది, దాన్ని కొనటానికి అమ్ముతున్నాడంటే. ఆడెవడన్నా ఉంటాడంటరా? ఎలా ఉంటావు రాడ పిచ్చోడా, నీకేం జ్ఞానం లేదనుకుంటాను. ఈరోజున క్రైస్తవులు ఎలా కనపడుతున్నారంటే లోకానికి వెర్రి వారిలాగానే ఉంటారు, పిచ్చి వాళ్ళలాగానే ఉంటారు, అమాయకుల్లాగానే ఉంటారు. కానీ ఈ వెర్రితనం, ఈ పిచ్చితనం అంతా దేని కొరకు తెలుసా? దాచబడినటువంటి ధనం. దాచబడిన ధనాన్ని అతడు ఎరిగాడు కాబట్టే దాని కొరకు అంత నష్టపోతున్నాడు. ఈరోజున చాలా మందికి దాచబడిన ధనం కనపట్టలేదు, పరలోకం కనపట్టలేదు. అందుకే దాని కొరకు వాళ్ళు ఏం చేయరు. ఈ తిప్పలంతా, ఈ ప్రయాస అంతా, ఈ కష్టం అంతా దేనికంటే దాచబడింది కనపడుతుంది కళ్ళకి. మన కొరకై దాచబడినటువంటిది కనబడుతుంది కాబట్టి ఈ ప్రయాస అంతా కూడా కదండి. మన కొరకు దాచబడింది పరలోక రాజ్యం, ఆ స్వాస్థ్యం కొరకు మనం ఇంత ప్రయాసపడుతున్నాం. ఒక దినాన వీడు కలిగిందంతా అమ్ముకొని తీసుకెళ్ళి దాన్ని కొన్నాడంట. వాడు ఆ పొలాన్ని శుభ్రం చేసుకొని అక్కడ దాచబడిన ధనాన్ని తవ్వటం మొదలు పెడితే అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, అరే నువ్వు కాదురా ఎర్రోడివే, మేము కోట్లు ధనం తీసినాడంట ఆ పొలంలో నుండి. నువ్వు కాదురా, ఆ దినం రాబోతుంది. ఈ దినాన ఎవరైతే నిన్ను అంటూ ఉన్నారో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారో, ఒక దినం రాబోతా ఉంది. ఆ దినాన మీరు కాదు, మేమే అమాయకులం, మేమే వెర్రివారం, మేమే బుద్ధిహీనులమని వాళ్ళు చెప్పే దినం రాబోతుంది.